హలో గైస్, హై వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాల్టి మన కొత్త టాపిక్ ఏంటంటే టిటానస్ అనేది ఒక ఇంజెక్షన్ అయితే ఉంది కదా. లైక్ టీటీ ఇంజెక్షన్ అంటాము, లేదంటే టీటీ వ్యాక్సిన్ వేయించుకోవాలి, టీడీ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అయితే చెప్తా ఉంటారు అన్నమాట. లేదు ఏమన్నా మన బాడీకి కటింగ్స్ ఏమన్నా ఇంజురీస్ అయ్యాయా, లేదా ఐరన్ ఇనుముతో సంబంధించినటివి ఏవన్నా సరే ఒకవేళ మన స్కిన్‌కి కట్ అయ్యాయి అనుకోండి, వెంటనే టీటీ వేపించుకోండి అని అయితే చెప్తారనమాట. సో ఈ టీటీ అనేది ఎందుకు ఏపించుకోవాలి? ఒకవేళ ఏపించుకుంటే వాటి వల్ల మనకు ఎలాంటి యూజ్ ఉంటుంది? ఒకవేళ వేసుకోలేదనుకోండి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో వీటి గురించి అయితే ఈ వీడియోలో ఈరోజు మనం చూసేద్దాం. సో తప్పకుండా మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ ఇట్. సో టీటీ అనేసి అంటే టిటానస్ అన్నమాట. టిటానస్ అనేది ఒక బ్యాక్టీరియా. సో దానికి మామూలుగా వ్యాక్సిన్ ఏమంటారంటే టీటీ వ్యాక్సిన్ అంటారు. సో యాక్చువల్గా టోటల్ నేమ్ వచ్చి టెటానస్ టాక్సైడ్ అనమాట. టెటానస్ టాక్సైడ్ వ్యాక్సిన్ అయితే అంటారనమాట. సో ఈ బ్యాక్టీరియా ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అని అయితే చూసేద్దాం. సో ఈ టిటానస్ అనేది ఒక సీరియస్ బ్యాక్టీరియా అన్నమాట. సో సీరియస్ బ్యాక్టీరియా అండ్ ఇది మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది అనేసి అంటే, ఇప్పుడు పిల్లలు కింద ఆడుకుంటూ ఉంటారు, లేదా పనులు చేసుకునేటప్పుడు కత్తి తెగుతుంది. కత్తి లేదన్నా ఐరన్ చీలలు కానీ ఐరన్కి సంబంధించిన ఏ వస్తువులు కూడా ఒకవేళ అది మన బాడీకి పర్సన్ టు పర్సన్ అయితే అది ఇప్పుడు నాకు కట్ అయింది, ఆ బ్యాక్టీరియా నాకు వచ్చిందనుకోండి, అది పక్కన వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదన్నమాట. సో ఇది స్ప్రెడేషన్ ఎలా జరుగుతుంది అంటే, లైక్ డైరెక్ట్ కాంటాక్ట్, ఐరన్ డైరెక్ట్ కాంటాక్ట్ అయినా కూడా, లేదంటే ఇప్పుడు సపోజ్ కత్తితో సంథింగ్ కట్ అయింది మనకు, లేదా గొడుగు మన చేతికి గుచ్చుకునింది, ఐరన్ కదా. సో వెంటనే టీటీ వేయించుకోండి అని అయితే చెప్తారనమాట. సో ఎందుకు వేయించుకోవాలి అనేసి అంటే, ఒకవేళ ఈ టిటానస్ బ్యాక్టీరియా అనేది ఐరన్లో ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ టిటానస్ బ్యాక్టీరియా అనేది ఈ వూండ్స్ వల్ల కానీ కటింగ్స్ వల్ల కానీ మన బాడీ లోపలికి వెళ్ళిందనుకోండి, సో వెంటనే అది స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఆ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యి ఏం చేస్తుందంటే మజిల్ స్పాజమ్స్ అనేసి మన బాడీకి ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అంటే నరాలు గట్టిగా కండరాలు పట్టేయడము అండ్ వన్ మోర్ థింగ్, ఈ జా అయితే ఉంది కదా, సో ఇది జా లాక్ అయిపోతుంది అన్నమాట కొన్నిసార్లు. ఇది చాలా రేర్ కండిషన్ అనమాట, మ్యాక్సిమం రాదు ఎవరికి. సో ఇది రేర్ అనమాట. లైక్ 10,000లో ఒకరికి కానీ ఇలా అయితే వ్యాపిస్తుంది అనమాట. మోస్ట్లీ మనమంతా లైక్ చాలామంది వరకు అవేర్గానే ఉన్నారు. ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, టీటీ వేయించుకోవడం, ఇలా అయితే చాలామంది అవేర్నెస్ అయితే ఉన్నారనమాట. సో ఇది ఎవరికైనా రావడం అనేది చాలా రేర్ అన్నమాట. సో ఎందుకు ఈ టీటీ వేయించుకోవాలి, ఎందువల్ల వేయించుకోవాలి? ఒకవేళ టిటానస్ అనే బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయిందనుకోండి, ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అనేది అయితే చూసేద్దాము. సో ఈ డిసీజ్ వల్ల ఈ టిటానస్ అనే బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయిందనుకోండి, వెంటనే కొన్నిసార్లు ఇది సీజర్స్ వస్తాయన్నమాట. లైక్ చిన్నపిల్లలు అనుకోండి ఫిట్స్ రావడము, పెద్దవాళ్ళకు కూడా లైక్ రేర్ అని చెప్పాను కదా, సో ఫిట్స్ రావడం కానీ అండ్ వన్ మోర్ థింగ్ కండరాలు పట్టేయడము, ఈ జా ఉంది కదా బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడము, ఈ జా అనేది గట్టిగా స్ట్రక్ అయిపోవడము, ఇలా అయితే సిమ్టమ్స్ అయితే ఉంటాయన్నమాట. లేదు ఒకవేళ ఈ టిటానస్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయాలి, అది రాకుండా చూసుకోవాలి అనేసి అంటే ఈ ఎలా కటింగ్స్ కానీ ఇలాంటివి ఏమీ మన బాడీకి ఎంటర్ అవ్వకుండా అయితే చూసుకోవాలన్నమాట. వన్ మోర్ థింగ్, కొంతమంది చీలల మీద కాళ్ళు వేసేస్తారు. సో ఇలాంటి బ్యాక్టీరియాకి మనం దూరంగా ఉండాలంటే సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. లైక్ చీలలకి కానీ వాటికంతా దూరంగా ఉండడం, ఏమైనా పనులు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం అయితే చూసుకోవాలి. ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ డేంజరస్సా అంటే డేంజరస్, ఎందుకంటే వాటి వల్ల సీజర్స్ వస్తాయన్నమాట.
వన్ మోర్ థింగ్, ఈ టీటీ ఇంజెక్షన్స్ అంటాం కదా! టీటీ ఇంజెక్షన్స్ యాక్చువల్‌గా గవర్నమెంట్ నుండే ప్రొవైడ్ అవుతుందనమాట. లైక్ పిల్లలకి చిన్నప్పటి నుండి వ్యాక్సిన్స్ అయితే వేస్తారు కదా! సో, ఆల్రెడీ అలా 4 డోసెస్ అయితే వేసుకుంటారనమాట. లైక్ చిన్నప్పుడే బేబీ పుట్టినప్పుడు అండ్ వన్ మోర్ థింగ్ 3 డోసెస్ అయితే ఉంటాయన్నమాట. సో, కంపల్సరీగా లైక్ చిన్నప్పుడు అర్లీ 6 వీక్స్‌లో అండ్ 4-7 వీక్స్ ఇయర్‌లో కానీ లేదంటే 15 ఇయర్స్ బిఫోర్ అయితే లైక్ ఇలాగా ఇంజెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట పిల్లలకి. అండ్ వన్ మోర్ థింగ్, లేదు ఒకవేళ సడన్‌గా ఎవరికైనా ఏమైనా దెబ్బ తగిలింది, ఇనుము గుచ్చుకున్నది, కత్తి గుచ్చుకున్నది అంటే వెంటనే హాస్పిటల్‌కెళ్ళి టీటీ ఇంజెక్షన్ ఏసుకున్నామనుకోండి, ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా, ఒకవేళ ఎంటర్ అయినా కూడా సో, దాన్ని అవాయిడ్ చేసేలాగా మన బాడీ ప్రొటెక్ట్ చేస్తదనమాట ఆ ఇంజెక్షన్ అనేది. అండ్ ఈ ఇంజెక్షన్స్ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా ఇస్తారనమాట. లైక్ ఎలా అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు సో, మదర్‌కి బేబీకి ప్రొటెక్టివ్‌గా ఉండాలని చెప్పి టీటీ ఇంజెక్షన్ కూడా వేస్తారన్నమాట. ఇది ఎవరెవరు వేసుకోవచ్చు అంటే చిన్న పిల్లలకి అందరికీ వేస్తారు. లైక్ వ్యాక్సిన్స్ వేసే టైంలోనే వేపిస్తారు. ప్రెగ్నెంట్ వాళ్ళకి వేస్తారు. అండ్ ఒకవేళ మనం ఒకవేళ మనకి ఇంజ్యూరీస్ అయినా కూడా ఇట్లాంటప్పుడు టీటీ ఇంజెక్షన్ అయితే వేసుకుంటామన్నమాట. సో, ఎప్పుడైనా గమనించారా? ఈ టిటానస్ బ్యాక్టీరియా అనేది ఒక పర్సన్ నుండి ఇంకో పర్సన్‌కి డైరెక్ట్‌గా అయితే స్ప్రెడ్ అవ్వదనమాట. సో, ఒక పర్సన్ నుండి ఒక పర్సన్‌కి అది స్ప్రెడ్ అవ్వదు. ఎలా స్ప్రెడ్ అవుతుందంటే మెయిన్‌గా డైరెక్ట్ ఇంజ్యూరీయే అన్నమాట. లైక్ ఇప్పుడు డైరెక్ట్‌గా చీలగుచ్చుకునింది. సో, అలాగా వస్తుందన్నమాట. టిటానస్ అనే బ్యాక్టీరియా మన బాడీలోకి అలా అయితే ఎంటర్ అవుతుంది. సో, గైస్ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.